చార్ట్స్ అన్ని చూసాం. బట్ ఒకే ఒక్క చార్ట్‌ని వదిలేసాం. దాని పేరే కార్ట్ అంటాం. CART కార్ట్ చార్ట్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ కార్ట్ చార్ట్ అంటే లెట్ మీ టేక్ సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు నాకు ఎక్సెల్‌లోకి వెళ్తే ఏం చేస్తామంటే నేను షేప్స్ తీసుకుంటా. లైక్ రెక్టాంగిల్ టైప్‌లో ఇలా షేప్స్ తీసుకొని సో ఈ షేప్స్‌లో రాస్తా అనమాట. లైక్ టోటల్ అమౌంట్ గాని లేదంటే సమ్ ఆఫ్ అమౌంట్ ఇలా రాస్తాను. దాని తర్వాత ఏం చేస్తాను కింద మళ్ళీ ఇంకో రెక్టాంగిల్ తీసుకొని ఇక్కడ నేను వాల్యూ అనేది ఇస్తాను. సో వాల్యూ అంటే మీనింగ్ ఏంటి అంటే ఐ మీన్ డాష్ బోర్డ్స్ చేసేటప్పుడు ఇస్తాం కదా KPI వాల్యూస్. అలా వాల్యూస్ ఇస్తాం. తర్వాత టోటల్ ఆర్డర్స్ అని, టోటల్ క్వాంటిటీ అని, మాక్సిమం ప్రైస్ అని, పేమెంట్ పర్సంటేజ్ అని ఇలాంటి రకరకాల సినారియోస్ ఉంటాయి. వీటిని KPIs అంటాం. కీ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని. సో వీటిలో మనం ఏం చేస్తామంటే పైన ఒక స్క్వేర్ తీసుకుంటాం ఫర్ టైటిల్, కింద ఏం చేస్తాం అంటే ఆ వాల్యూస్ అనే ఇస్తాం. సో ఎక్సెల్లో మీరు డాష్ బోర్డ్స్ చేస్తే టైటిల్ కింద ఉండేది ఇవే. బట్ వేరాస్ పవర్ BI, సో పవర్ BIకి వచ్చేసరికి ఏమైంది అంటే దానికి ఆల్టర్నేట్ గా మనకి కార్డ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ మనం పవర్ BIలో షేప్ అనేది తీసుకోవాల్సిన పని లేదు, డైరెక్ట్ గా కార్డ్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ కార్డ్ అనేది ఎలా యూజ్ అయింది అనేది చూద్దాం. లెట్ మీ టేక్ నాకు ఇక్కడ ఒక డేటా ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు రా డేటా అనే నేమ్తో ఒక డేటా ఉంది. నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, అదేంటి అంటే నేను ఇప్పుడు దాకా టోటల్ సేల్స్ ఎంత చేశాను. సో టోటల్ సేల్స్ అంటే ఏం లేదు, సో సమ్ ఆఫ్ సేల్ అమౌంట్ అని అర్థం. అంటే ఏంటి, నాకు అమౌంట్ టోటల్ సేల్స్ అనే కాలం ఉంది కదా, ఆ కాలం మొత్తాన్ని సమ్ చేసి ఎంత అమౌంట్ వచ్చిందో చెప్పండి అంటేనే టోటల్ సేల్స్ అమౌంట్ అంటాం. ఓకే. సో ఇప్పుడు నాకు టోటల్ సేల్స్ కావాలి అంటే ఏం చేస్తాం. సో శ్రీధర్ మీరు చెప్పండి, ఇప్పుడు నాకు టోటల్ సేల్స్ కావాలి. సో టోటల్ సేల్స్ అంటే ఇక్కడ మీరు చూడొచ్చు టేబుల్ వ్యూలోకి వెళ్తే ఇక్కడ మీకు సేల్స్ కాలం అని ఉంటుంది. ఇది టోటల్ సేల్స్. ఇప్పుడు నాకు టోటల్ సేల్స్ కావాలి అంటే నేనేం చేయాలి. హలో శ్రీధర్. సో టోటల్ సేల్స్ కావాలంటే ఏం చేయాలి. సో అప్పుడు టోటల్ సేల్స్ కావాలంటే మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఉండే టోటల్ సేల్స్ తీసుకొచ్చి డ్రాగ్ అండ్ తీసుకొని వాల్యూస్ లో డ్రాప్ చేస్తాం. ఓకే, డ్రాప్ చేశాక ఇప్పుడు మీరు చూడొచ్చు నాకు సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ అనేది వచ్చింది. సేమ్ నెక్స్ట్ ప్రత్యూష ఇప్పుడు మీరు చెప్పండి, నాకు మాక్సిమం సేల్ కావాలి. సో మాక్సిమం అంటే ఏంటో చెప్పండి ఫస్ట్. హైయెస్ట్. సో ఉన్నట్లు. సో ఇప్పుడు నాకు మాక్సిమం కావాలంటే నేను ఏం చేయాలి ఈ కార్డ్ లో. టోటల్ సేల్స్. ఓకే, టోటల్ సేల్స్ తీసుకొచ్చి వాల్యూస్ లో ఇచ్చాను. నెక్స్ట్ దాన్ని మ్యాక్స్ కి చేంజ్. మీరు పివట్ టేబుల్ ఎలా అయితే చేస్తారో సేమ్ ఇలానే ఇక్కడ యారో ఐ మీన్ డౌన్ యారో మీద ప్రెస్ చేసి మాక్సిమం అనే దాని మీద ప్రెస్. ఓకే చందు బ్రో ఇప్పుడు మీరు మినిమం కి చెప్పండి. హౌ టు డూ ఇట్. టోటల్ సేల్స్ తీసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ కార్డ్ తీసుకోవాలి, టోటల్ సేల్స్. ఓకే, దాంట్లో మినిమం సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడికి వచ్చి డౌన్ యారో ప్రెస్ చేసి మినిమం అనేది తీసుకోవాలి. ఓకే నెక్స్ట్ శ్రీధర్ మీరు యావరేజ్ చెప్పండి. మీరు మాక్సిమం తీసుకున్నట్టున్నారు. ఓకే, సో మినిమం. సో ఇప్పుడు మీరు యావరేజ్ చెప్పండి శ్రీధర్. సేమ్ అలానే డౌన్ యారో మీద క్లిక్ చేసేసి యావరేజ్ తీసుకుంటాను. ఫస్ట్ టోటల్ సేల్స్ తీసుకొచ్చి వాల్యూ టోటల్ యావరేజ్ తీసుకొని డౌన్ యారో క్లిక్ చేసి యావరేజ్. ఓకే, సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే నాకు మొత్తం ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో తెలియాలి. సో ఇప్పుడు దీనికి చెప్పండి, ఇక్కడ మీరు చూడొచ్చు కస్టమర్ నేమ్ సారీ ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది కదా, నేను మొత్తం ఎన్ని ఆర్డర్స్ సేల్ చేశానో చెప్పాలి. సో దీనికి సొల్యూషన్ ఎలా చెప్తారు ప్రత్యూష ఇప్పుడు మీరు చెప్పండి. కౌంట్ అంటే ఫస్ట్ ఎలా చేయాలి. ఆర్డర్ ఐడి వాల్యూస్ లో ఫస్ట్ కార్డ్ తీసుకో, కార్డ్ తీసుకొని ఆర్డర్ ఐడి వాల్యూస్ లో. సో మీరు డైరెక్ట్ గా టిక్ పెట్టొచ్చు. టిక్ పెడితే ఒక్కసారి ఏమైంది అంటే ఇది కేటగిరీలోకి వెళ్ళిపోతుంది, కానీ అది ఎప్పుడు కూడా మనకి వాల్యూస్ లో ఉండాలి. ఓకేనా, ఆర్డర్ ఐడి అనేది ఎప్పుడు వాల్యూస్ లో ఉండాలి. సింపుల్ గా డౌన్ యారో కొట్టి ఇక్కడ మీకు కౌంట్ డిస్టింగ్ కౌంట్ అన్నది, ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్పండి. సో ముగ్గురులో ఎవరైనా చెప్పొచ్చు కౌంట్ కి డిస్టింగ్ కౌంట్ కి ఉండే డిఫరెన్స్ ఏంటి. కౌంట్ అంటే అన్నిటిని కౌంట్ చేస్తుంది, కౌంట్ డిస్టింక్ట్ డిఫరెంట్ వాల్యూస్, యూనిక్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న టాస్క్ ఇస్తాను. లెట్స్ టేక్ 1 2 3 4 5 6 7 11 14 17 ఇది ఒక కాలం అనుకుందాం.
సో ఇది ఒక కాలం. సో ఇప్పుడు కౌంట్ అంటే ఏంటి, కౌంట్ డిస్టింక్ అంటే ఏంటో చెప్పండి. సో లెట్స్ టేక్ దీన్ని కౌంట్ చేయండి, ఎన్ని ఉన్నాయి. సో ఈ కాలం ని కౌంట్ చేస్తే మనకు మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 9 ఉన్నాయండి. 9 ఎలా ఉంటాయి బ్రో? 10 కదా. 10. 2, 3, 4, 5, 6, 7. అంతేనండి. ఓకే, మరి డిస్టింక్ కౌంట్ చేసి చెప్పండి దీన్ని. ఫస్ట్ నార్మల్ కౌంట్ చెప్పండి, దాని తర్వాత డిస్టింక్ కౌంట్ అంటే ఏంటో చెప్పండి. 6. డిస్టిక్ కౌంట్ 6 అన్న. ఓకే, 12 ఏమో నార్మల్ కౌంట్ అన్న. సో 12 ఈజ్ నార్మల్. సో ఇప్పుడు చందు బ్రో మీరు చెప్పండి, కౌంట్ కి డిస్టింక్ కౌంట్ కి మీరు అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటి? డిస్టింక్ట్ కౌంట్ అంటే నాకు తెలిసి డబుల్ టైం కౌంట్ చేయడం అనుకుంటున్నాను. అంటే అలా అనకూడదు, యూనిక్ అనాలి. ఓకే. సో ఇప్పుడు 1 అనేది ఒక్కసారి మాత్రమే కౌంట్ చేస్తుంది, 2 అనేది ఒక్కసారి మాత్రమే కౌంట్ చేస్తుంది, ఎన్నిసార్లు ఉన్నా కౌంట్ చేయదు అనమాట. డిస్టింక్ అంటే డూప్లికేట్స్ ని కౌంట్ చేయని దాన్ని డిస్టింక్ అంట. 3, 4, ఇక్కడ 5, మళ్ళీ ఈ రెండింటిని కౌంట్ చేయదు, ఎందుకంటే ఇవి డూప్లికేట్స్ కింద కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ 6, ఓకేనా, ఇలా కౌంట్ చేసేదాన్ని డిస్టింక్ కౌంట్ అంట. డూప్లికేట్ యూనిక్ పట్టించుకోకుండా కౌంట్ చేస్తే. హలో చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పరా బ్రో? ఓకే, లెట్స్ టేక్. ఇప్పుడు మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక్క నిమిషం. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయంటే కౌంట్ చేసి 12 వాల్యూస్ ఉన్నాయి అనేసి చెప్తాం, బికాస్ వీ హ్యావ్ 12 వాల్యూస్. మరి డిస్టింక్ అంటే మీనింగ్ ఏంటి అంటే యూనిక్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి. సో యూనిక్ వాల్యూస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ వాల్యూస్ కి అయితే డూప్లికేట్స్ లేకుండా లెక్క పెట్టడాన్ని యూనిక్ వాల్యూస్ అంటాం. లెట్స్ టేక్ ఈ మొత్తం కాలంలో ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి అంటే ఇది ఒక యూనిక్ వాల్యూ, ఇక్కడ 2 అని ఉంది, ఇది ఒక యూనిక్ వాల్యూ, ఇక్కడ 3 అని ఉంది, ఇది ఒక యూనిక్ వాల్యూ, 4 ఇది ఒక యూనిక్ వాల్యూ, 5 ఇది ఒక యూనిక్ వాల్యూ, 6 ఇది ఒక యూనిక్ వాల్యూ. మొత్తం ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6. ఇలా కౌంట్ చేసేదాన్ని డిస్టింక్ట్ కౌంట్ అంట. అంటే ఏంటి, యూనిక్ గా ఉన్న వాల్యూస్ నే కౌంట్ చేస్తుంది. నార్మల్ కౌంట్ అంటే ఏం చేస్తుంది అంటే యూనిక్ డూప్లికేట్ ఇవన్నీ పట్టించుకోదు, మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కౌంట్ చేసి చెప్పేదాన్ని నార్మల్ కౌంట్ అంట. సో ఇప్పుడు అర్థమైందా మీకు? హలో, ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పండి కౌంట్ కి డిస్టింక్ట్ కౌంట్ కి సింపుల్ గా ఒక లైన్ లో, దెన్ విల్ గో టు దిస్. అంటే కౌంట్ అంటే ఏంటి, డిస్టింక్ట్ కౌంట్ అంటే ఏంటి, మీరు ఒకసారి చెప్పండి, మనం వెళ్దాం. హలో, డిస్టింక్ట్ కౌంట్ అంటే యూనిక్ నంబర్స్ బ్రో. యూనిక్ ఉన్న వాల్యూస్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ నార్మల్. సో నార్మల్ కౌంట్ అంటే అన్ని వాల్యూస్ అని. అన్ని వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేశానంటే డిస్టింక్ట్ కౌంట్ అనేది ఇచ్చాను. ఎంత వచ్చింది నెంబర్ చూడండి. సో ఇది నార్మల్ గా నేను డిస్టింక్ట్ కౌంట్ ఇచ్చాను, నెంబర్ ఎంత వచ్చింది, ఇక్కడ వాల్యూ చూడండి ఎంత వచ్చింది. సో ఎనీబడి కెన్ ఆన్సర్, నో ప్రాబ్లం. 320 అండి. ఓకే, 320. నెక్స్ట్ నేను ఏం చేస్తాను అంటే మళ్ళీ కార్డు తీసుకుంటాను, ఈసారి కూడా అదే ఇచ్చాను ఆర్డర్ ఐడి, కాకపోతే ఏంటి అంటే ఈసారి డిస్టింక్ట్ కౌంట్ ప్లేస్ లో కౌంట్ ఇచ్చాను. సో లెట్స్ టేక్ ఈసారి కౌంట్ అనేది ఇచ్చాను. సో ఈ రెండిటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటో చెప్పండి. ప్రత్యూష ఇప్పుడు మీరు చెప్పండి, డిఫరెన్స్ ఏంటి డిస్టింక్ట్ కౌంట్ కి దీనికి ఎంత డిఫరెన్స్ వచ్చింది? 30. అంటే దాని అర్థం ఏంటి, డూప్లికేట్స్ ఉన్నట్ట లేదా? సో అది మన కాన్సెప్ట్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు డూప్లికేట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేసామని అర్థం. సో దీనివల్ల ఏమైంది అంటే 30 డూప్లికేట్స్ ఉంటే ఇక్కడ ఇచ్చిన టోటల్ సేల్స్ అనేది కరెక్ట్ వాల్యూనా? సో లెట్స్ టేక్ ఇంకా క్లియర్ గా చూద్దాం. నేను ఒక ఏదో సేల్స్ చేస్తా ఉన్నాను. లెట్స్ టేక్ ఆర్డర్ ఐడి. సో నాకు ఆర్డర్ ఐడి ఉంది, ప్రోడక్ట్ ఉంది, ప్రైస్ ఉంది, అంతే. సో ఇప్పుడు ఆర్డర్ ఐడి 1, 2, 2, 3, 4 అని ఉంది. సో ఇప్పుడు ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటి అంటే మౌస్, సెకండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే చెస్ అనమాట, థర్డ్ ప్రోడక్ట్ ఏంటిదంటే క్యారమ్, ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి క్రికెట్ బాల్ అనుకుందాం ఇది. ఓకే,
సో ఇప్పుడు మౌస్ ఎంత పడిందంటే 300, చెస్ ఎంత అంటే 200 అనుకుంది. సో 200. క్యారమ్ ఎంత అంటే మళ్ళీ అగైన్ 500 అనుకుంది. సో ఇప్పుడు బాల్ ఎంత అంటే 100. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, నాకు టోటల్ గా ఎంత అమౌంట్ వచ్చింది? సో సింపుల్ గా క్యాలిక్యులేట్ చేసి చెప్పండి, టోటల్ గా ఎంత అమౌంట్ వచ్చింది? $1,400. ఎస్, కరెక్ట్. సో ఇప్పుడు నేను మొత్తం 1400 కి సేల్ చేసినట్ట. అంతే అన్న, 1400 సేల్ చేసి. ఓకే, ప్రత్యూష మీరు చెప్పండి, నేను కరెక్ట్ 1400 కి సేల్ చేశాను. ప్రైజెస్ చంద్ర బ్రో మీరు కూడా చెప్పండి, నేను కరెక్ట్ 1400 కి సేల్ చేశాను. అంటే నేను అనుకోవడం ఏంటి అంటే నేను 1100 కి సేల్ చేశాను. లేదన్న, డూప్లికేట్స్ డూప్లికేట్స్ చెస్ కి బాల్ కి. చెస్ ఒకటి, బాల్ ఒకటి. అంటే ఏంటి, మనం అమ్మింది ఒక్కసారే, కానీ ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే 2 టైమ్స్. దీనివల్ల మనకి కరెక్ట్ గా వచ్చినట్ట టోటల్ సేల్స్ అమౌంట్ అనేది? వచ్చినట్టు కాదు. లేదన్న, అంటే ఇది రాంగ్, ఇది కరెక్ట్. అంటే ఏంటి, మన డేటాలో డూప్లికేట్స్ అనేవి ఉండొచ్చా ఉండకూడదా? ఉండొద్దు. అంటే నో, డూప్లికేట్స్ అనేవి ఉండొద్దు అని. మరి ఇక్కడ చూస్తే మనకి ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి? సో ఇక్కడ మనకి ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి? 30 డూప్లికేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ డూప్లికేట్స్ ఉండాలా ఉండొద్దా? ఉండకూడదన్న. సో డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు. యాజ్ పర్ నో మనం ఫస్ట్ అర్థం చేసుకుంది ఏంటంటే నో డూప్లికేట్స్ అని. ఓకే, ఇప్పుడు నేను టేబుల్ వ్యూలోకి వస్తాను. డూప్లికేట్స్ ఉన్నాయా లేదా అనేది మనం ఇంకో విధంగా కూడా తెలుసుకోవచ్చు. ఎలా అంటే సింపుల్ గా ఆర్డర్ ఐడిలోకి వెళ్ళి అసైనింగ్ ఆర్డర్ టు డిసైనింగ్ ఆర్డర్ అని ఇస్తాం. సో అసైనింగ్ ఆర్డర్ టు డిసైనింగ్ ఆర్డర్ అంటే ఏంటి అంటే, మనం ఎక్సెల్ లో చేస్తాం కదా షార్ట్ బై. షార్ట్ బై అంటే ఏంటి అంటే అసైనింగ్ నుంచి డిసైనింగ్, డిసైనింగ్ నుంచి అసైనింగ్ అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తాము. ఓకే, బానే ఉంది. ఇక్కడ మీకు ఏమైనా డూప్లికేట్స్ కనిపిస్తున్నాయా? ఇక్కడ కనిపించే రోస్ లో మాత్రమే. సో ఇక్కడ ఆర్డర్ ఐడి 1 నుంచి 15 లోపు డూప్లికేట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? 009. ఓకే, ఇది ఒక డూప్లికేట్. ఇంకా 1004. 4 ఉంది, దాని తర్వాత 5 ఉంది, దాని తర్వాత 7 ఉంది, దాని తర్వాత 9 ఉంది. ఓకేనా? ఇక్కడ మనకి ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి అంటే 4 డూప్లికేట్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 9 అమిత్ అనే పర్సన్ కి ఏ ప్రోడక్ట్ కొన్నాడు అనేది మీరు చెప్పగలరా? సో ఇక్కడ 109 అమిత్ బ్లాంక్. ఓకేనా? అంటే ఏంటి, ఇక్కడ మనకి ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయి అంటే కొన్ని బ్లాంక్ వాల్యూస్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనం 2 విషయాలు అబ్జర్వ్ చేసాం. ఫస్ట్ ఏమో డూప్లికేట్ వాల్యూస్. సో మన డేటాలో డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. సెకండ్ సినారియో ఏంటి అంటే బ్లాంక్. బ్లాంక్ వాల్యూస్ అంటే మీనింగ్ ఏంటి అంటే నల్ వాల్యూస్ అని. ఏమీ లేకపోతే దాన్ని ఏమని పిలుస్తాం అంటే బ్లాంక్ వాల్యూస్ అని. కరెక్టేనా? సో చందు బ్రో మీరు చెప్పండి, బ్లాంక్ వాల్యూస్ ని నల్ అనొచ్చా, లేదంటే అసలు నల్ మీనింగ్ ఏంటి? నల్ అంటే జీరో అంటే ఏం లేనట్టు. సో నల్ అంటే జీరో కాదు, నల్ అంటే ఏమీ లేదు అని. ఓకేనా? సో జీరో అని కనుకుంటే ఏదో ఒక వాల్యూ ఉన్నట్టు. జీరో ఇస్ ఆల్సో ఏ వాల్యూ. నల్ అంటే ఏ వాల్యూ లేదు అని అర్థం. ఓకే, సో ఇక్కడ బాగానే ఉంది. కొన్ని నల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా నల్ వాల్యూస్ ఉన్నాయి. ఇలా మల్టిపుల్ ప్లేసెస్ లో మనకి నల్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు నల్ వాల్యూస్ తీసేయాలి, డూప్లికేట్ వాల్యూస్ తీసేయాలి. సో ఇప్పుడు తీసేయాలంటే మనకున్న ఆప్షన్ ఏంటి? సో లెట్స్ టేక్, మనకి టేబుల్లో నల్ వాల్యూస్ ఉన్నాయి, డూప్లికేట్ వాల్యూస్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని చోట్ల ఎర్రర్స్ కూడా ఉన్నాయి. ఎర్రర్స్ అనేవి నేను చూపిస్తాను మీకు. సో ఇలా మనకి డూప్లికేట్ వాల్యూస్, బ్లాంక్ వాల్యూస్, ఎర్రర్స్ ఉన్నాయి. దాంతోపాటు లెట్స్ టేక్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈమెయిల్స్ కూడా అబ్జర్వ్ చేస్తే ఇందులో కూడా కొద్దిగా example.com అని వచ్చింది. సో ఇక్కడ example.com కాదు gmail.com అని రావాలి.
ఓకేనా, కస్టమర్ 176@gmail.com అని రావాలి. బట్ బై మిస్టేక్ గా ఎగ్జాంపుల్ అని పడిపోయింది ఏదో కోడ్ ఎర్రర్ వల్ల. సో ఇప్పుడు నాకు ఇదంతా జీమెయిల్లోకి మార్చాలి అంటే ఏం చేయాలి, రీనేమ్ చేయాలి. సో ఎర్రర్స్, రీనేమ్, ఈ కైండ్ ఆఫ్ చేంజెస్ అన్ని చేయాలి అంటే మనకున్న ఆప్షన్ ఏంటి? సో డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి, బ్లాంక్ వాల్యూస్ రిమూవ్ చేయాలి, ఎర్రర్స్ రిమూవ్ చేయాలి, అండ్ నేమ్స్ కూడా చేంజెస్ చేయాలి. సో ఇవన్నీ చేంజ్ చేయాలి అంటే మనకున్న ఆప్షన్ ఏంటి? పవర్ సో క్వెరీ. ప్రతి విషయం మీరు చెప్పండి, దీనికోసం మనకున్న ఆప్షన్ ఏంటి? కౌంట్ డిస్టింక్ట్. కాదు, దీనికోసం మనం ఒక టూల్ యూజ్ చేస్తాం, దాని పేరు పవర్ క్వరీ ఎడిటర్. ఈ నేమ్ ఎప్పుడైనా విన్నారా? yes. ఓకే, సో చందు బ్రో ఈ నేమ్ మీరు ఎప్పుడైనా విన్నారా? బ్రో పవర్ క్వరీ ఎడిటర్ అనే నేమ్ ఎప్పుడైనా విన్నారా? లేదు బ్రో. సో శ్రీధర్ మీరు? తెలుసు అన్న. లెట్స్ టేక్ ఇప్పుడు ఎక్సెల్ లోకి వెళ్తే సింపుల్ గా ఎక్సెల్ లో కూడా ఉంటుంది మీకు పవర్ క్వరీ ఎడిటర్ అనేది. కాకపోతే నేను ఎప్పుడు ఎక్సెల్ లో చెప్పను, ఎందుకంటే పవర్ బి లో మీరు ఆల్రెడీ పవర్ బి బ్యాచ్ లో నేర్చుకుంటారు కాబట్టి ఎక్సెల్ లో మనం దీన్ని టచ్ చేయం. లెట్స్ టేక్, సో ఇప్పుడు సో ఎక్సెల్ లో ఏదైనా ఒక డేటా తీసుకుంటాను. సో ఇక్కడ మీరు చూస్తే నాకు ఎక్సెల్ లో ఒక డేటా ఉంది. సో ఇది నా డేటా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా ఈ డేటా అంతా సెలెక్ట్ చేసి, సో ఇక్కడ ఫ్రమ్ టేబుల్ రేంజ్ అని ఇస్తే మీకు ఒక న్యూ టూల్ అనేది ఓపెన్ అయింది. దీన్నే మనం ఏమంటాం అంటే పవర్ క్వరీ ఎడిటర్ అంటాం. సో ఇప్పుడు మీకు చూపిస్తాను, ఇది పవర్ క్వరీ ఎడిటర్. ఓకేనా, సో ఎక్సెల్ లో కూడా ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. సో ఫార్ములాస్ కి ఆల్టర్నేట్ గా యూజ్ చేస్తాం. సేమ్ ఇవే ఆప్షన్స్, ఎలాంటి చేంజెస్ లేకుండా మనకి పవర్ బిఐ లో కూడా ఉంటుంది, అందుకనే మనం దీన్ని టచ్ చేయం. ఓకే, సో ఇలా ఒక టూల్ ఉంటుంది. సో ఎక్సెల్ లో ఉన్నట్టే మనకి పవర్ బిఐ లో కూడా ఒక టూల్ ఉంటుంది. ఆ టూల్ నేమే మనం పవర్ క్వరీ ఎడిటర్ అంటాం. సో పవర్ క్వరీ ఎడిటర్ అంటే ఏంటి అనేది ఒక్క లైన్ లో చూద్దాం సింపుల్ గా. PQE అంటాం. సో P ఈజ్ నథింగ్ బట్ పవర్ క్వరీ ఎడిటర్. ఓకే, సో ఇదంతా బాగానే ఉంది. అసలు ఈ పవర్ క్వరీ ఎడిటర్ అంటే ఏంటి అంటే దీన్ని సింపుల్ గా ETL టూల్ అంటాం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ETL టూల్? సో చెప్పండి, ETL అంటే ఏంటి? సో ప్రత్యూష మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ETL? ఎడిట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. ఎడిట్. సో లెట్స్ టేక్, నాకు ఒక నారాయణ స్కూల్ ఉన్నాయి అనుకున్నాం. సో నారాయణ స్కూల్ అనేవాడు నా క్లయింట్. సో ఇప్పుడు నాకు కోంపల్లిలో ఒక బ్రాంచ్ ఉంది, హల్వాల్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇది కోంపల్లి, ఇది హల్వాలు, ఇది సుచిత్ర. లెట్స్ టేక్ ఇది వచ్చేసి మణికొండ అనుకుందాం. నెక్స్ట్ ఇది వచ్చేసి అమీర్పేట్. మొత్తం నాకు 5 బ్రాంచ్లు ఉన్నాయి. సో ప్రతి బ్రాంచ్ లో కూడా నాకు ఒక డేటా అనేది వచ్చింది. అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎంత ఫీజులు కట్టారు, ఫ్యాకల్టీకి ఎంత శాలరీ ఇస్తాం, ఇలా డేటా మొత్తం వచ్చింది. ఓకే, సో ఈ డేటా మొత్తాన్ని మనం అంటే నారాయణవుడి దగ్గర నుంచి ఈ డేటా మొత్తాన్ని నేను తీసుకోవటాన్ని సింపుల్ గా ఏమంటాం ఇంగ్లీష్ లో? సో సింపుల్ గా చెప్పండి, మనం ఒక డేటా తీసుకోవటాన్ని ఏమంటాం? సో ఆ వార్డు కూడా ఈతోనే స్టార్ట్ అయింది. సో దీన్ని బేస్ చేసుకుని చెప్పండి. సో చందు బ్రో మీరు చెప్పండి. సో పక్కన వాళ్ళ దగ్గర నుంచి డేటాని మనం తీసుకోవటాన్ని ఏమంటాం? సో ఆ వార్డు ఈతోనే స్టార్ట్ అయింది. ఎక్స్చేంజ్, ఎక్స్ట్రాక్ట్ అంతే కదా. ఎక్స్ట్రాక్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు ప్రత్యూష మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్? ఒక సోర్స్ నుంచి డేటా తీసుకోవడం. ఓకే, సో జనరల్ గా ఏంటి అంటే ఒక సోర్స్ అని కాదు, అందరి దగ్గర నుంచి డేటా తీసుకోవడాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటాం. అది ఒకరి దగ్గర నుంచి తీసుకోవచ్చు, 100 మంది దగ్గర నుంచి కూడా తీసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. T అంటే మీరు చెప్పిన పదం కరెక్టే, ట్రాన్స్ఫార్మ్ అంటాం. L అంటే లోడ్. ఓకే, అసలు ఈ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, లోడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. లెట్స్ టేక్, మీ దగ్గర ఇప్పుడు ఒక ఆరెంజ్ ట్రీ ఉంది అనుకుందాం. ఈ ఆరెంజ్ ట్రీ నుంచి మనం ఫ్రూట్స్ ని తీయటాన్ని ఏమంటాం? సో చందు బ్రో మీరు చెప్పండి, ఆరెంజ్ ట్రీ నుంచి ఫ్రూట్స్ అన్నిటిని కోయటాన్ని ఏమంటాం సింపుల్ గా? హలో చందు బ్రో. బ్రో
సో ఆరెంజ్ ట్రీ నుంచి ఫ్రూట్స్ అన్నిటినీ కొయ్యటాన్ని ఏమంటాం? ఐ థింక్ మీ వాయిస్ రావట్లేదు క్లియర్గా. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఆరెంజ్ ట్రీ నుంచి మనం ఫ్రూట్స్ అన్నిటిని సపరేట్ చేయటాన్ని ఏమంటాం? సింపుల్ గా తెలుగులో అయితే ఆరెంజ్ చెట్టు నుంచి ఫ్రూట్స్ కోసుకోవడాన్ని ఏమంటాం? హలో, సో మిమ్మల్ని బ్రో క్వశ్చన్ అడిగాను. ఏంటి బ్రో? అంటే మీ వాయిస్ యాక్చువల్లీ మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది బ్రో. నా నెట్ ఇష్టం లేకపోతే ఏందో అర్థమవుతుంది. ఒక్క నిమిషం. సో సింపుల్ క్వశ్చన్, మీ ఇంటి దగ్గర ఒక ఆరెంజ్ చెట్టు ఉంది బ్రో. ఆరెంజ్ ఐడియా ఉంది కదా, కమలాకాయ. సో ఆ చెట్టు నుంచి మీరు ఆరెంజ్ ఫ్రూట్స్ ని కొయ్యటాన్ని ఏమంటాం ఇంగ్లీష్ లో? సింపుల్ గా ఏదైనా చెట్టు నుంచి ఫ్రూట్స్ కొయ్యటాన్ని ఏమంటాం? ప్లకింగ్ అంటారు బ్రో. అలా కాదు బ్రో, ఎక్స్ట్రాక్ట్ అంట, అంతే కదా? కాదా, చెట్టు నుంచి ఫ్రూట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేయటం అంటారు కదా. ఓకే, సో ప్రత్యూష ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్? సో ఫ్రూట్స్ కొయ్యటాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటాం కాబట్టి మరి ట్రాన్స్ఫార్మ్ అంటే మనకు కావాల్సినట్టు. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ అంటే మీనింగ్ ఏంటి అంటే చేంజ్. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఫ్రూట్ ని లిక్విడ్ లోకి మారుస్తాం. అంటే ఫ్రూట్ ని లిక్విడ్ లోకి మార్చడాన్ని మనం ఏమంటాం అంటే ట్రాన్స్ఫార్మ్ అంటాం. అంటే ఏంటి, దీంట్లో చేసే చేంజెస్ ని సింపుల్ గా ట్రాన్స్ఫార్మ్ అంటాం. ఆ తర్వాత మనం లిక్విడ్ ని ఏం చేస్తాం అంటే ఒక బాటిల్లో స్టోర్ చేస్తాం. అలా స్టోర్ చేయటాన్ని లోడ్ అంటాం. సో ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి డేటా ఎక్కడెక్కడి నుంచి అయితే కావాలో అక్కడి నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. దాంట్లో నుంచి డూప్లికేట్ వాల్యూస్ కానీ లేదంటే నల్ వాల్యూస్ రిమూవ్ చేయటం, ఎర్రర్స్ రిమూవ్ చేయటం, ఏదైనా చేంజెస్ మోడిఫికేషన్స్ కావాలంటే చేయటం, ఇదంతా చేయటాన్ని మనం ఏమంటాం అంటే ట్రాన్స్ఫార్మ్ అంటాం. ఓకేనా? సో డేటా మనకి నాకు 5 స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 స్కూల్స్ దగ్గర నుంచి డేటా తీసుకోవడాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటాం. తీసుకున్న డేటాలోంచి డూప్లికేట్స్ కానీ ఎర్రర్స్ కానీ లేదా చేంజెస్ కానీ నల్ వాల్యూస్ వీటన్నిటిని. హలో, ఏమైంది బ్రో? హలో, ఏదో చెప్తున్నారు. చంద్ర బ్రో మీరు ఏదో చెప్తున్నారు, సడన్ గా కట్ అయింది. మేబీ నాది నెట్వర్క్ ఇష్యూమా. ఓకే, సో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే మనం చాలా చేంజెస్ చేయాల్సి ఉంటుంది. దాన్నే మనం ఏమన్నా అంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అన్నాం. ఓకేనా? సో ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేయటం కోసం మనం ఒక టూల్ యూజ్ చేస్తాం. సో రియల్ టైంలో మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఆ వర్క్ చేయడానికి మనం ఒక టూల్ అనేది వాడతాం. సో ఈ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అంటే ఏంటి, డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవటం, దాంట్లో చేంజెస్ చేయటం, దాన్ని లోడ్ చేయటం కోసం యూజ్ చేసే టూల్నే పవర్ క్వారీ ఎడిటర్ అంట. సో పవర్ క్వారీ ఎడిటర్. ఓకే, సో ఇప్పుడు ఈ పవర్ క్వారీ ఎడిటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. లెట్ మీ టేక్. సో ఇక్కడికి వచ్చాక మీరు పైన అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ లేస్తే హోమ్ ట్యాబ్ లో మీరు అబ్జర్వ్ చేస్తే క్వరీస్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. సో ఫస్ట్ హోమ్ ట్యాబ్ లోకి వెళ్ళాలి. దాంట్లో వస్తే మీకు క్వరీస్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. ఈ క్వరీస్ గ్రూప్ లోకి వెళ్తే మీకు పైన ట్రాన్స్ఫార్మ్ డేటా అని ఉంటుంది. సో సింపుల్ గా మీరు ఏం చేయాలి అంటే అక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది ప్రెస్ చేయాలి. సో అలా ప్రెస్ చేస్తే మీకు ఒక న్యూ టూల్ ఓపెన్ అయింది, దాని పేరే పవర్ క్వారీ ఎడిటర్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాను. సో దీన్ని ఇంటూ కొట్టేసి ఓకే, సో సింపుల్ గా మీరు హోమ్ ట్యాబ్ లోకి రావాలి. హోమ్ ట్యాబ్ లోకి వస్తే మీకు క్వరీస్ అనే ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ లోకి వెళ్తే మీకు ట్రాన్స్ఫార్మ్ డేటా అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది ఇక్కడ పైన. సో దాని మీద ప్రెస్ చేస్తే మీకు ట్రాన్స్ఫార్మ్ డేటా అనేది వచ్చింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడికి వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ డేటా. సో ప్రెస్ చేయగానే మీకు ఒక న్యూ టూల్ ఓపెన్ అయింది, దాని పేరే పవర్ క్వారీ ఎడిటర్ అంట. ఓకే, సో ఇప్పుడు ఈ పవర్ క్వారీ ఎడిటర్ అనేది ఏ టైప్ ఆఫ్ టూల్? శ్రీధర్ నువ్వు చెప్పు. హలో శ్రీధర్, మైక్ ఒకసారి అన్మ్యూట్ చేసి ఈ పవర్ క్వారీ ఎడిటర్ అనేది ఏ టైప్ ఆఫ్ టూల్ చెప్పు. ETL టూల్. ఓకే,
సో లెట్స్ టేక్ ఇది నేను లోడ్ చేసిన డేటా. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొన్ని ఎర్రర్స్ కూడా ఉన్నాయంట. సో అది ఎక్కడంటే డిస్కౌంట్ దగ్గర ఎర్రర్ ఉంది, యూనిట్ ప్రైస్ దగ్గర కూడా ఎర్రర్ ఉంది అని చూపిస్తుంది. సో ఈ ఎర్రర్స్ అన్నిటిని రిమూవ్ చేసి ఇదే నాకు ఒక డేటా అనేది ఇచ్చింది. సో కింద మీరు అబ్జర్వ్ చేస్తే పైదేమో మనం లోడ్ చేసిన డేటా. సో ఎక్కడైతే ఎర్రర్స్ ఉన్నాయో ఆ ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఇదే ఎర్రర్స్ ని రిమూవ్ చేసి నాకు డేటా అనేది ఇచ్చింది. సో ఎర్రర్స్ రిమూవ్ చేయడంతో పాటు డూప్లికేట్స్ ని కూడా ఇది బై డిఫాల్ట్ గా రిమూవ్ చేసేసింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది నేను లోడ్ చేసిన డేటా. అందులో ఈ ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేసింది కాబట్టి వాటిని రిమూవ్ చేసి నాకు ఒరిజినల్ డేటా, రా డేటాని కంప్లీట్ గా చూపించింది. అంటే ఏంటి, మనం ఇక్కడ ఏం చేయకుండానే ఎర్రర్స్ అనేవి రిమూవ్ అయిపోయాయి. ఓకే, ఎనీవే దీన్ని ఇలా ఉంచండి, మనం దీన్ని ఇప్పుడు టచ్ చేయట్లేదు. లెట్స్ టేక్ ఇప్పుడు ఈ పవర్ క్వైరీ ఎడిటర్ లోకి వెళ్తే మీకు ఇక్కడ కూడా కొన్ని ట్యాబ్స్ అనేవి ఉన్నాయి. సో మెయిన్ గా మనకి ఏమేమి ట్యాబ్స్ ఉంటాయి అనేది చూద్దాం. ఫస్ట్ లెట్స్ గో విత్ ఫస్ట్ నాకు ఉండే ట్యాబ్ వచ్చి హోమ్ ట్యాబ్ అంట. తర్వాత నాకు ఉండేది వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ ట్యాబ్ అంట. తర్వాత నాకు ఉండేది యాడ్ కాలమ్ ట్యాబ్. తర్వాత నాకు ఉండేది వచ్చేసి వ్యూ ట్యాబ్ అంట. ఓకే, ఇలా నాకు 4 టైప్స్ ఆఫ్ ట్యాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు ఆప్టిమైజేషన్ అండ్ టూల్స్ ఈ రెండు అంత ఎక్కువగా యూజ్ చేయం. సో హెల్ప్ అనేది మీకు తెలిసిందే, ఏదైనా వీడియోస్ కావాలన్నా డాక్యుమెంట్స్ కావాలన్నా చూడటానికి యూజ్ అయింది. టూల్స్ అనేది జస్ట్ డయాగ్నాలిసిస్ కోసం మాత్రమే వాడతాం. ఇది లాస్ట్ లో ఒకసారి చూపిస్తాను. ఓకే, ఆ రెండు పక్కన పెడితే మనకు మెయిన్ గా ఉండేది వచ్చేసి 4 ట్యాబ్స్: హోమ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్ అండ్ వ్యూ ట్యాబ్స్ అంట. ఓకే, సేమ్ లైక్ ఎక్సెల్ అండ్ పవర్ బిఐ ఎలాగైతే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాబ్ కి కొన్ని గ్రూప్స్ ఉంటాయో ఇక్కడ కూడా కొన్ని గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో లెట్స్ టేక్ హోమ్ ట్యాబ్ లోకి వెళ్తే క్లోజ్ గ్రూప్, న్యూ క్వరీ గ్రూప్, డేటా సోర్స్ గ్రూప్, పారామీటర్స్ గ్రూప్, అవుట్పుట్ డేటా గ్రూప్, ఇలా నవీన్ బ్రో ఆ, వాయిస్ చాలా బ్రేక్ అవుతుంది బ్రో. అవునా, ఒక్క నిమిషం చెప్పండి. వాట్ ఈస్ ట్యాబ్ అండ్ వాట్ ఈస్ గ్రూప్? మరి ఘోరంగా బ్రేక్ అవుతుంది ఈరోజు.